రోల్ మోడల్ ఎవరంటే రాహెల్ పెదమ్మ, లేలంటమ్మ రాహెల్ పెదమ్మ. ఎవరో వాళ్ళ ఏజ్ నాకు తెలియదు. లేలంటమ్మకి చాలా మంది పిల్లలే ఉన్నారు ఇక్కడ. రాజీ, నాగరత్నం రండి, ఇద్దరు రండి. ఎప్పుడు ఆలస్యం ఇస్తుంది, ఈరోజు కూతుర్లు ఇస్తారు. ఎందుకు మీ అమ్మ చాలా గ్రేట్ అనేది చెప్పాలి నాకు. నాగరత్నం రా. నాకు రాజీ మాటల కన్నా నాగరత్నం ద్వారా వినాలని చాలా ఆశగా ఉంది. రా. రాజీ అంటే బాగా మాట్లాడుతుంది, కానీ నాగరత్నం చెప్తే వినాలని నా కోరిక. అక్కడ ఎవరో ఒక గిఫ్ట్ ఇవ్వమని తిను, ఒక గిఫ్ట్ అండి. ఇట్లా చాలా గ్రేట్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ రాహెల్ పదమ్మ గారి పిల్లలు రావాలి. నిజంగా మా అమ్మ అంటే మా అమ్మకు సాటి ఎవరు లేరు. అసలు ఓర్పు, వినయం, విధేయత అమ్మని చూసి తెలుసుకోవాలా. మంచి డెఫినేషన్ ఏంటంటే వినయం కలిగింది, ఓర్పు కలిగింది. ఖచ్చితంగా మా అమ్మని చూసే అందరూ నేర్చుకోవాలా. ఈ వృద్ధాప్యంలో కూడా అసలు మాకెంత కష్టం వచ్చినా ఏం కాదులమ్మా, అదంతా మనకు రాకుండా వస్తుంది అని చెప్పి ఎంతో ధైర్యాన్ని ఇచ్చి, ధైర్యం కూడా ఇలాగ అవుతుంది కానీ చదువుకోలేదనే కానీ ఎంత ధైర్యం చూపిద్దంటే అమ్మ తర్వాతే. నిజంగా అమ్మ అంటే అమ్మాయి అంతే. ఇస్తారు సుప్రీం గారికి. నిజంగా చాలా గ్రేట్. నేను చెప్తున్నాను, ఈ అమ్మమ్మ అవుతుందో నాకు రిలేషన్ తెలీదు. అమ్మ నిజంగా ఎంత ఓపికగా చర్చకు వస్తుంది అంటే, కాళ్ళు బాగుంటే ప్రతి వారం వస్తుంది. పాపం ఎవరు తీసుకొచ్చే వాళ్ళు లేరు కాబట్టి అప్పుడప్పుడు వస్తుంది. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. కూర్చో మా సిరి, రా ఇద్దరు కళ్యాణం. సిరి రండి, ఇద్దరు ఇద్దరు. నిజంగా మా పెద్దమ్మ మా అమ్మ కన్నా మమ్మల్ని బాగా చూసుకుంది. నిజంగా మా డెలివరీ టైంలో అయితే మా అమ్మ కూడా మాకు అంత చేయలేదు. అంత బాగా ఎంత చేస్తే మా అమ్మ మా పెద్దమ్మ మాకు వేరు కాదు. గాడ్ బ్లెస్ యు పెద్దమ్మ, ఎప్పుడు మన స్థానంలోనే ఉంటాం. ఇంకా దేవుని ఎక్కువ ఆశీర్వదించాలి. గాడ్ బ్లెస్ యు. మా అమ్మ గురించి మా చెల్లి చెప్తుంది. మా అమ్మ గురించి చెప్పడానికి ఏం లేదంటే, ఒక రోల్ మోడల్. నాకు చాలా నేర్పిస్తుంది, కానీ కొన్నిసార్లు నాకు చాలా కోపం వస్తుంది. ఎందుకంటే కఠినంగా ఉంటాయి. ఆ కఠినంలో కూడా ఆమె చెప్పిన మాట వింటే నిజంగానే నాకు మంచి జరుగుద్ది. చాలా ప్రేమగా ఇప్పటికీ కూడా నా కుటుంబాన్ని భరించేది మా అమ్మేను. నా కొడుకుల గురించి నేను కూడా ఆలోచించిన అంతలాగా ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటుంది అన్నమాట. నాకంటే ఎక్కువగా ప్రేమిస్తుంది నా బిడ్డల్ని. నిజంగా ఇట్లాంటి అమ్మ దొరకడం నా అదృష్టం. నా కష్టాల్లో, నా బాధల్లో ప్రతి ఒక్క నిమిషం నాకు తోడుగా ఉండే మా అమ్మ. ఐ లవ్ యూ మా. మా అమ్మ గురించి నేను చెప్పాలంటే ఒకే ఒక వర్డ్ ఇస్తాను, లవ్. అంతే. అమ్మ ఎలా ఉంటానో అలాగే ఉంటుంది మా అమ్మ. లవ్. ఎప్పుడు బాధల్లో ఎప్పుడైనా కూడా మా అమ్మని చూస్తే ప్రేమే కనిపిస్తుంది నాకు. మా అమ్మకి నేను ఇచ్చే డెఫినేషన్ ఒక్కటే, లవ్ అంటే. ఐ లవ్ యూ సో మచ్ మా. నెక్స్ట్ అతను గురించి చెప్పాల్సింది. నువ్వు మదర్ భార్య కూడా నువ్వే
వరంబిడి తింటే దేవుని దగ్గర ఆ కాలు బాగాలేకపోయినా ప్రతి నెల వస్తుంది. నిజంగా ఆ పేదరాలు కానుక ఉన్న ఒక్క నాణం కానుకిస్తుంది. సరోజనక్కకి ఇస్తే నాకు ఆమె గుర్తొస్తుంది. ఆమె సంపాదించే సంపాదనలో ప్రతి నెల దేవుని కానుక తీస్తుంది. నిజంగా అది ఎంత బ్లెస్సింగ్ అంటే నువ్వు ఉండడం మా సంఘానికి ఒక బ్లెస్సింగ్ సార్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఇంకా నీకు దీర్ఘాయుష్ ఇవ్వాలి. పద్మక్క గురించి చెప్పాలంటే అసలు రెగ్యులర్ గా వినయం, నిజంగా రెగ్యులర్ గా చర్చికి వస్తుంది, దేవుడిని నమ్ముకుంది, దేవుడి చేయి పట్టుకుంది. అప్పటి నుంచి అక్కకి ఇంకా దేవుడు కష్టాలన్నీ తీసేశాడని నేను అనుకుంటున్నా. ఇంకా దేవుడు నేను ఎక్కువ ఆశీర్దిస్తాడు పద్మక్క. గాడ్ బ్లెస్ యు అక్క. దయచేసి కూర్చోండి. చెప్పు. మంచి ప్రేమ కలిగి వస్తుంది. ఏంటంటే ఎంతో ప్రేమగా బాగా ఏదైనా ఇంట్లో చూసినా కానీ నాకు చేసి పెట్టండి, మంచిగా ప్రేమిస్తుంది, మంచి హృదయం కలిగి ఏదన్నా ఫేస్ టు ఫేస్ ఒక మనస్తత్వం కలిగి ఒక యథార్థంగా ఉంటుంది. అది చెప్పాలి. Why your mother so great? First of all, happy Mother's Day, ma. Love you so much. ఇప్పుడున్న వాళ్ళందరికీ కూడా హ్యాపీ మదర్స్ డే. మా అమ్మ అంటే నాకు ఎంత ఇష్టం అంటే కండిషన్స్ ఉండవు. ఒక ఆడపిల్ల ఇలా ఉండాలి, ఈ వేలోనే వెళ్ళాలి అని ఉండదు. మా అన్నని ఎలా పెంచిందో నన్ను కూడా సేమ్ అలానే, ఈ బట్టలు వేసుకోకూడదు, ఈ బట్టలే వేసుకోవాలి అలా కండిషన్స్ పెట్టదు. నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చింది. కుమారమ్మైనా ఇంకొమ్మైనా నాకు ఒక అమ్మలా ప్రొటెక్ట్ చేస్తా. కుమారమ్మని అప్పుడప్పుడు అంటది, ఏ అలా జీన్స్ ఎందుకు వేసుకుంటావు అని వాడుకోదావు కదా అంటది. కానీ మా అమ్మ అంత కాదు, అసలు కండిషన్స్ పెట్టదు. నీకు నచ్చింది వేసుకో బాబా, కానీ ఏం చూపించుకోకుండా మనకు మంచి వేసుకో, జీన్స్ కూడా వేసుకో అని చాలా చాలా కనెక్షన్ ఉండేది మాకు. బయటకు వెళ్తున్నా కానీ ఒక ధైర్యంతో పంపించేది నన్ను. ఒక అబ్బాయిని ఎట్ట వెళ్ళేసి రాబో అని పంపిస్తారు కదా, అలా పంపించేది నన్ను. అసలు నాకు కండిషన్స్ ఏమి ఉండవు, ఒక ఫ్రీడమ్ ఇచ్చేసింది. ఇంకోటి ఏంటంటే నాకు ఫ్రెండ్లీగా ఉంటుంది. అంటే మా కాలేజ్లో ఇలా జరిగింది, నేను వాళ్ళతో ఇలా మాట్లాడాను, అలా అయింది, వాళ్ళు నన్ను అలా అన్నారు అని నేను ఓపెన్గా చెప్పుకోగలుగుతా. కానీ నేను అందరికి అలాంటి ఛాన్స్ రాదు. కానీ మా అమ్మతో నేను ఒక ఫ్రెండ్తో అలా అయితే షేర్ చేసుకుంటాను. మా అమ్మతో కూడా ప్రతి ఒక్కటి నా లైఫ్లో జరిగిన చిన్న విషయం నుంచి పెద్ద విషయం దాకా ప్రతి ఒక్కటి అమ్మకి చెప్పుకుంటారు. మా అమ్మకి ప్రతి ఒక్కటి నా గురించి తెలుసు. అలాంటి ఫ్రీడమ్ ఇచ్చిన నాకు థ్యాంక్ యూ సో మచ్ మా. నాకు డాడీలో మనకు తెలీదు, అయినా కానీ ఆ లవ్ తెలియకుండా నన్ను పెంచినందుకు థ్యాంక్స్ చెప్తున్నాను. మా అమ్మ మా ముగ్గురిని ఎంతగానో ప్రేమిస్తూ ఉంటుంది. ప్రేమించి మాకు ఏ అవసరం ఉన్నా కానీ ఆమె ముందుగా ఉండి మంచిగా విద్య వస్తుంది. మా అమ్మ ప్రేమ మేము ఏదైనా చేసినా కానీ మమ్మల్ని ఖండిస్తుంది. ఖండించే దాంట్లో కూడా ఒక ప్రేమ చూపిస్తుంది. అది మా అమ్మ అంటే నాకు ఎంతో ఇష్టం. బాగా లేకపోయినా కానీ ఆమె తీసుకోవడం చేసి చేస్తూ ఉంటాం. ఎలా కానీ ఒక వర్డ్ లో చెప్పు, మీ అమ్మ ఎందుకు గొప్ప, ఒక వర్డ్. మమ్మల్ని ఎంతో ప్రేమిస్తాం. మేము లేట్గా వచ్చినా కానీ నన్ను ఫోన్ చేసి లవ్ అండ్ కేరింగ్ చేస్తూ ఉంటుంది. ఎక్కువ చేస్తూ ఉంటుంది. అందులో ఫ్రాంక్ కాకుండా ఉంటుంది. వెరీ గుడ్ రా, సూపర్ రా. అందరికి హ్యాపీ మదర్స్ డే. అమ్మ నీకు కూడా హ్యాపీ మదర్స్ డే. నన్ను చిన్నప్పటి నుంచి కని పెద్ద చేసి నన్ను సాగింది.
నన్ను బాగా చూసుకునింది. మా అమ్మ జీవితంలో కూడా నాకు ఏం కావాలంటే అది చేసి పెట్టింది. అమ్మ హ్యాపీ మదర్స్ డే అమ్మ. ఎందుకు మీ అమ్మ గ్రేట్ చెప్పు. ఎందుకంటే నన్ను ఏం చేసినా కూడా అర్హత నన్ను. ఒక మాట నేను చెప్పాలనుకుంటున్నాను. మా అమ్మ అంటే మాకు చాలా ఇష్టం. మా అమ్మకి మాకు మా అమ్మ అంతే. మాకు ఇంకెవ్వరు, మా అమ్మకి లోకం కూడా మేమేనమాట. అంటే అంతగా ప్రేమిస్తుంది మా అమ్మ. మా అమ్మ ఎక్కడున్నా కానీ మరి దేవుని ఆశీర్వాదాలతో ఆమె మరి ఆశీర్వదింపబడాలని దీవిస్తూ మా అమ్మ ఎల్లకాలం మంచి ఆయుర్వేదంతో ఉండాలని నేను దేవుని యందు ప్రార్థిస్తూ ఉన్నాను. ఐ లవ్ యూ మమ్మీ చెప్పు. I love you, mummy. హ్యాపీ మదర్స్ డే చెప్పు. Happy Mother's Day. చూడు నువ్వు ఇస్తే మీ మమ్మీ చెప్పమ్మ. వన్ వర్డ్. వై ఆర్ మదర్ సో గ్రేట్? షీ ఈజ్ ఎ సాక్రిఫైస్. వెరీ గుడ్. వన్ వర్డ్ చెప్పు. మాకేమి బాగుంటుందో మాకేమి కష్టాలుగా నేను చూసుకుంటానని మాకు ధైర్యం చెప్తాను. ఓకే. వై ఆర్ మదర్ సో గ్రేట్? ఒక్క చెప్పు. చెప్పు. అమ్మ గురించి నాకు ఎవరు చెప్పు. మా అమ్మ ఉంటుంది కానీ మా అన్నని బాగుంటుంది. మా అన్నని బాగుంటుంది. నేను అంటే కొంచెం కోపం. ఏది తెచ్చినా కానీ ఉన్న అన్నకి ఏం చేస్తున్నా కానీ ఫస్ట్ అన్న చెప్తాను. కానీ మమ్మల్ని మాత్రం బాగా చూస్తుంది. మా బాధ పడుతుంది కానీ అసలు నాన్న కూడా ఎక్కువ మాట్లాడి బాధపడుతుంది. అమ్మేస్తుంది. చెప్పు. చెప్పు. అయితే మా ఆయనగా ఉండి ధైర్యం చెప్పేది మా మమ్మీ. మమ్మీ చాలా ఇష్టం. చెప్పండి. ఇద్దరు హ్యాపీ మదర్స్ డే చెప్పండి. ముందు పెట్టి చెప్పండి. హ్యాపీ మదర్స్ డే చెప్పండి. నిజంగా రీమాను రేష్మాను నాకు తెలీదు. వాళ్ళ కొడుకు అంటే అంత ప్రాణం. అసలు ఏమీ తక్కువ కాలేదు. ఎంత బాగా చూస్తుందో నిజంగా. ప్రతి ఒక్క వాడి సెలబ్రేషన్స్ అయితే ఆయమ ఏదో ఒక పండుగగా సెలబ్రేట్ చేసుకుంటది. మనం ఎట్టున్నా మన బిడ్డల్ని ఎప్పుడు మనం హైట్స్ లో పెడతాము. అది నేను ఈ అమ్మాయిలో నేను చూస్తాను. హ్యాపీ మదర్స్ డే. ఆ కేక్ మా అమ్మ గురించి చెప్పాలంటే ఒక రోజు సరిపోదు. అంటే మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. ఎప్పుడు ఈ టైంలో చెప్పడం తప్ప నేను నార్మల్గా ఎప్పుడు చూపిను. కానీ ఇప్పుడు నుంచి చూపించాలనుకుంటున్నాను రోజు ఇలాగే. ఈరోజు చూపించినప్పుడేమే రోజు చూపించాలనుకుంటున్నాను. కానీ కోపం వల్ల అది చూపించలేకపోతున్నాను నేను. మా అమ్మకి చాలా ఇష్టం. హ్యాపీ మదర్స్ డే మా. అంటే చిన్న వయసులోనే చూడాల్సింది ఏమి చూడలేదు. సో అన్ని చూడాలని ఆశ, చూపిస్తానని కోరిక ఉంది. నమ్మకం అయితే ఉంది. నెక్స్ట్ రాజీ. ఫోటోలు తీసా రాజీ పిల్లలు లేదు, గుడుగు లేరు ఇక్కడ. ఏ పుట్టిరా చెప్పరా. రైట్. మన కాళ్ళు నొప్పులు రా. కింద కూర్చుంటానా? మోకాళ్ళు వేసేసానా? చెప్పు మైక్లో. ఐ లవ్ యూ మమ్మీ. ఎందుకు మీ మదర్ పేరు చెప్పు. అమ్మ ఎందుకు ఒక్క వర్డ్ చెప్పు. మా మమ్మీ మా కోసం ఎంత చేస్తుందో. మా అమ్మని ఎలా అయితే చూసిందో వాళ్ళని ఎలా అయితే చూస్తుందో వాళ్ళకంటే మమ్మల్ని ఎప్పుడు ఎక్కువగానే చూస్తుంది. ప్రతి ఒక్క బిడ్డ వాళ్ళకు పుట్టారే నాకు పుట్టలేదు అన్న ఒక్క కొంచెం కూడా ఉండదు. అందరినీ ఒకేలా చూస్తుంది. అది చాలా గ్రేట్ క్వాలిటీ మమ్మల్ని. చెప్పు. హ్యాపీ మదర్స్ డే మమ్మీ. నాకు అంత ఎందుకు ఇష్టం అంటే
మా మమ్మీలో ఉండే లీడరింగ్ క్వాలిటీ నాకు ఇష్టం. ఎవరు ఎంత లేట్ చేసినా మమ్మీ అన్నిట్లో ఫాస్ట్ ఉంటుంది. నేను నా లైఫ్లో అది ఇంప్లిమెంట్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ మెమరీని కూడా ఉంచుకోవాలనుకుంటాను. రేపటి మనం ఉంటామో ఉండవు కాబట్టి పెద్దవాళ్ళందరినీ మనం చాలా గౌరవంగా చూసుకోవాలి. అందరి వాళ్ళకున్న చిన్న చిన్న హ్యాపీనెస్ మనం ఇవ్వాలి. ఎందుకంటే పిల్లలుగా మనకుండే బాధ్యత. మన లైన్ సేపలు చెప్పినట్టు మనం దోమలాగా మసిగిపోయిన వాళ్ళు ఉండకూడదు. ఎప్పుడు వాళ్ళని కాల్చుకు తినే వాళ్ళ ఉండకుండా వాళ్ళకి లవ్ అండ్ ఎఫెక్షన్ మనము ఇవ్వాలి. నాకు మనకి ఇష్టమైన శారీ ఇది నేను అడిగాను మా అన్ని, నువ్వు ఎవరికి రీప్లేస్మెంట్ చేస్తావు ఈ శారీ అని చెప్తే ఆయన వర్డ్స్ లోనే చెప్తాడు ఎవరికి రీప్లేస్మెంట్. ఏదైనా తక్కువ పుట్టిన తెలిసి వస్తుంది 100%. ఉన్నప్పుడు మీకు అసలు విలువే తెలియదు. ఎందుకంటే చేయి జాగ్రత్త దొరకద్ది, పిలిస్తే పలుకొద్ది, మీకు విలువ తెలియదు. అది దూరం అయితే పిలిస్తే పలకదు, చేయి జాగ్రత్త దొరకదు. దయచేసి మీ అందరూ అమ్మగారు తండ్రి గారు నువ్వునే సరే బాగా చూసుకోండి. స్వేచ్ఛ ఇచ్చారండి కదని ఎక్కువగా వాళ్ళని నెగ్లెక్ట్ చేయొద్దండి. ఎక్కువ కాలం అనుకుంటా ఉండరు. ఉన్నంతకాలం కొంచెం బాగా చూసుకున్నాం. అంతకన్నా ఇంకేసి నేను చాలా మిస్ అయిపోయాను మా అమ్మని. అది ఎప్పటికీ అది ఎవరు అడిగింది నేను ఈ ప్లేస్ రీప్లేస్ చేస్తానికి దీన్ని ఎవరు రీప్లేస్ చేయలేరు చెప్పారు. ఎందుకంటే మా అమ్మ నాకు అంత ఇష్టం. నాన్నకన్నా మా అమ్మాయి ఇష్టం నాకు. కానీ అడిగిందంటే కొనిచ్చారు మా నాన్న. కానీ మా అమ్మ అంటే ఇష్టం నాకు. అమ్మ తనకి ఇష్టం. ఎన్ని మిస్టేక్స్ చేసినా నన్ను భరించేది అన్నీ మా అమ్మాయి. ఇప్పుడు చాలా మిస్టేక్స్ చేశాను, అన్నిటి గట్టిగా చేసుకుంటున్నాను. మా అత్తమ్మ మా మామయ్య చాలా మిస్టేక్స్ చేసిన అన్నిటికీ నాకు ముందుండి తోడుండి తల్లిదండ్రులు లేవు నన్ను ఆదేశిస్తున్నారు. నిజంగా వాళ్ళకి నేను చాలా రుణపడిపోయినాను. వాళ్ళకి నష్టపరుచున్నాను. వాళ్ళ రుణం తీర్చేపాడు నాకు దొరకాలని కోరుకుంటున్నాను. మా అత్తమ్మకి ఇద్దాం అనుకుంటున్నాను. నిజంగా నాకు ప్రతి విషయంలో తోడుండి ముందు నడిపించిన అత్తమ్మే. ఈ 5 నెలల్లో అమ్మ చనిపోయినప్పటి నుంచి నేను ఎంత కుక్కపోయానో నాకే తెలుసు. ప్రతి దాంట్లో ముందుండి నడిపించి ఆ ఆరోగ్యం బాగాలేకపోయినా గురించి మా గురించి ఎక్కువ ఆలోచించి మమ్మల్ని ముందు నడిపించింది. దాని తోడు నుండి అంటే మా అమ్మకి రాజమండ్రి ఇక్కడ కడిగి అంటే ఇష్టం. చెట్లు తీసుకోమని అడిగింది నన్ను. చివరికి పోయి అడిగింది నన్ను రాజమండ్రి కడిగి ఉంది కదా ఆ చెట్లు కొనుక్కోవాలి అక్కడ నేను అని. అదే మా అత్తమ్మ కూడా చెప్పాము. అత్తమ్మ నేను ఎట్లా ఆమె తీసుకోలేకపోయాను, నేను తీసుకోబోతాను. తమాష కదా నేను తీసుకోబోతాను. ఒకవేళ నువ్వు పైకి వెళ్ళి కదా మా అమ్మతో చెప్పి నేను తీసుకెళ్ళాలని చెప్తే ఆమె అని చెప్పారు. అందరూ తిట్టారు. అంటే మా అమ్మ పంపించేయాలనుకుంటున్నాం మీ అమ్మకాడికి అని అన్నారు. కానీ మా అమ్మ కోరిక అది. ఇది మా అత్తమ్మకి ఇస్తున్నాను. దగ్గరగా ఉన్నప్పుడు మాత్రం దయచేసి మీరు వాళ్ళని నిర్లక్ష్యం చేయదండి. దూరం అయితే చాలా ఇబ్బంది పెడతారు. ఆ లోటు ఎవరు తీర్చలేదు, డబ్బులున్నా తీర్చలేదు. సమాధానంగా మెయిన్ అంటే సమాధానంగా ఉండలేదు లోటే. థ్యాంక్ యూ రాజా, నన్ను ఆపస్థానంలో పెట్టినందుకు. నేను కూడా ఎప్పుడు నిన్ను బిడ్డలాగా అనుకుంటాను. ఎందుకంటే అమ్మలేనప్పటి నుంచి నేను ఒక్కడే ఎవరు లేరుగుతాను అని చాలా వాడిని ఓదార్చేదాన్ని. తర్వాత ఈ మధ్యకాలంలో వదిలమ్మ చనిపోయినప్పుడు వాడు ఎంత ఫీల్ అయ్యాడో నాకు తెలుసు. నేను అప్పుడు చెప్పాను, నీకు అమ్మ లేదనుకోగలరా, నేనున్నాను అమ్మ స్థానంలో, నీకు ప్రతి విషయం తోడుంటానని చెప్పాను చాలాసార్లు. అలాగే వాళ్ళ మామయ్య కూడా వాడి యొక్క ప్రతి అవసరాన్ని గుర్తిస్తాడు.
వాడు ఎంతో ప్రేమిస్తాడు. నిజంగా రాజా మాకు అల్లుడు కాదు, ఒక బిడ్డ అనుకుంటాం. బావి లేని లోటునంతా వాడు తీరుస్తాడు. ఏ విషయమైనా ముందుండి అన్నీ మాకు హెల్ప్ చేస్తాడు. నిజంగా అల్లుడు కంటే కొడుకు అనుకుంటాను నేను వాడిని. మంచి అల్లుడు దేవుడు నాకు ఇచ్చాడు. గాడ్ బ్లెస్ యూ నాన్న. అమ్మలేదు అనుకోవద్దు. ఐఎమ్ హియర్. ఎవరు మామ కూడా హియర్. ఏం బాధపడగారు. తర్వాత అందరికంటే గొప్పడు దేవుడు మీకు తోడుకున్నాడు. దిగులు పడగారు నాన్న. హ్యాపీ మదర్స్ డే నాన్న.